ఇప్పుడున్న డిఫెన్స్ టెక్నాలజీతోనే ఇజ్రాయెల్ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు ఇంకో కొత్త టెక్నాలజీ కనుక్కోబోతుంది. ఇది మన ఇండియాకు కూడా గుడ్ న్యూసే. ఎందుకు అనేది వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ దగ్గర ల్యాండ్ బేస్డ్ లేజర్ వార్ఫేర్ ఉండేది. ఇప్పుడు స్పేస్ బేస్డ్ లేజర్ వార్ఫేర్ పైన ఇజ్రాయలీ సైంటిస్టులు రీసెర్చ్లు చేస్తున్నారు. లేజర్ వార్ఫేర్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ తో ఉన్న లైట్ బీమ్ ని ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఫోకస్ చేసామంటే అది ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భూతద్దం. భూతద్దాన్ని మనం సన్లైట్ లో తీసుకొని దాని కింద ఏదైనా పేపర్ పెట్టామంటే ఆటోమేటిక్ గా కాలిపోతుంది కదా. సేమ్ ఇది కూడా అలానే. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ లేజర్ టెక్నిక్ ని ల్యాండ్ మీద నుంచే యూజ్ చేసేది. ఇప్పుడు డైరెక్ట్ గా స్పేస్ మీద నుంచే. అంటే ఏదైనా శత్రు దేశాలకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యాయంటే ఆటోమేటిక్ గా స్పేస్ లోంచి ఎయిర్ క్రాఫ్ట్స్ ని లేపేస్తాయి. ఇది మనకు కూడా గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పానంటే ఇజ్రాయెల్ ఏదైనా కొత్త విషయం కనుక్కుందంటే అది మనతో కూడా షేర్ చేసుకుంటుంది. ఒకవేళ డైరెక్ట్ గా ఈ వెపన్స్ మనతో షేర్ చేయకపోయినా దీనికి సంబంధించి ఏదైనా టెక్నాలజీ అయినా షేర్ చేస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో DRDO లేజర్ వార్ఫేర్ గురించి రీసెర్చ్లు కూడా చేస్తోంది.